జీడిపి డిఫ్లేటర్ ఒక సంవత్సరంలో ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైజ్ను మెజర్ చేసేదే ఈ జీడిపి డిఫ్లేటర్. ఇది ఒక ప్రైజ్ ఇండెక్స్ అని చెప్పొచ్చు. ఇందులో కేవలము కన్జ్యూమర్ వాడినటువంటి గూడ్స్నే కాకుండా ఎకానమీలో ఆ 1 ఇయర్లో ప్రొడ్యూస్ అయినటువంటి మొత్తం గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైజెస్ను ఇందులో సూచించటం జరుగుతుంది. జీడిపి డిఫ్లేటర్ను కనుక్కోవాలంటే మనకు నామినల్ జీడిపి, రియల్ జీడిపి తెలిసి ఉండాలి. నామినల్ జీడిపి అంటే ప్రస్తుతం సంవత్సరం యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ని అదే సంవత్సరం యొక్క ధరలతో లెక్కిస్తే దాన్ని నామినల్ జీడిపి అని అంటారు. అలా కాకుండా కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ని బేస్ ఇయర్ ఆధారం చేసుకొని జీడిపిని లెక్కిస్తే దానిని రియల్ జీడిపి అని అంటారు. ఈ రెండు తెలిస్తే గానీ మనము జీడిపి డిఫ్లేటర్ని కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 ఇయర్స్ని తీసుకుంటున్నాను. 2011, 2012 అండ్ 2013. అందులో ఒక సంవత్సరమును 2011ను బేస్ ఇయర్ అనుకొని ఆ సంవత్సరంలో జీడిపి డిఫ్లేటర్ ఎలా ఉందో ముందు చెప్తున్నాను. అదేవిధంగా రిమైనింగ్ 2 ఇయర్స్లో నామినల్ జీడిపి ఎంత, అదేవిధంగా రియల్ జీడిపి ఎంతో లెక్కించి వాటి ద్వారా ఆ 2 ఇయర్స్లో కూడా జీడిపి డిఫ్లేటర్ ఎంతో మనం ఇక్కడ ఈ ఉదాహరణ ద్వారా చూడొచ్చు. సాధారణంగా బేస్ ఇయర్లో నామినల్ జీడిపి, రియల్ జీడిపి రెండు ఒకటే ఉంటాయి కాబట్టి అక్కడ జీడిపి డిఫ్లేటర్ అనేది 100గా ఉంటుంది. జీడిపి డిఫ్లేటర్ను కనుక్కోవడానికి గల ఫార్ములా నామినల్ జీడిపి డివైడెడ్ బై రియల్ జీడిపి మల్టిప్లైడ్ 100. ఫస్ట్ మనము 2011 ఈ టేబుల్ను కానీ గమనిస్తే 2011లో టోటల్ అవుట్పుట్ అంటే ఏ గూడ్స్ ఉన్నాయి ఇక్కడ అంటే చాక్లెట్స్, టాయ్స్, వాచెస్ తీసుకున్నాను. అవి ఎంతెంత క్వాంటిటీ ప్రొడ్యూస్ అయినాయి అదే సంవత్సరంలో అంటే 10, 20, 5గా తీసుకుంటున్నాను. అదే సంవత్సరంలో వాటి యొక్క ప్రైజ్, చాక్లెట్ ప్రైజ్ అయితే 2 రూపీస్ అని, టాయ్స్ ప్రైజ్ అయితే 2 రూపీస్ అని, వాచెస్ ప్రైజ్ 10 రూపీస్ అని తీసుకుంటున్నాను. వాటి యొక్క టోటల్ వాల్యూ అంటే క్వాంటిటీ ప్రొడ్యూస్డ్ ఇన్ 2011ని వాటి యొక్క ప్రైజెస్ ఇన్ 2011తో కానీ మళ్ళీ మల్టిప్లై చేసినాము అంటే 20, 40, 50 వస్తుంది. ఈ 20, 40, 50ని సమ్ చేస్తే 110 అవుతుంది. అది ఆ సంవత్సరం యొక్క నామినల్ జీడిపి అవుతుంది. ఇక్కడ 2011 బేస్ ఇయర్ కాబట్టి అది రియల్ జీడిపి కూడా 110 అవుతుంది. సో ఇక జీడిపి డిఫ్లేటర్ని కనుక్కుంటున్నాను. జీడిపి డిఫ్లేటర్కు మనం ఇంతకు ముందు చెప్పిన విధంగానే ఫార్ములా నామినల్ జీడిపి డివైడెడ్ బై రియల్ జీడిపి ఇంటూ 100. సో ఇక్కడ నామినల్ జీడిపి 110 ఉంది, రియల్ జీడిపి 110 ఉంది. అక్కడ దానిని మల్టిప్లై 100 చేస్తే 100 అనేది మనకు డిఫ్లేటర్ అంటే జీడిపి డిఫ్లేటర్గా మనము చెప్పొచ్చు. 2012లో గూడ్స్ చూస్తే అవే చాక్లెట్స్, టాయ్స్, వాచెస్ని మనం తీసుకున్నాము. క్వాంటిటీ 2011 కంటే 2012లో పెరిగింది. 12, 25, 5 అయినాయి. 2012లో ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అయినాయి. 2.5 అని ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ ఉండటం మనం ఇక్కడ గమనించవచ్చు. 2.5, 3, 11 అనేవి 2012లో ఉన్నటువంటి ప్రైజెస్. అదేవిధంగా బేస్ ఇయర్ మనం 2011 తీసుకున్నాం కాబట్టి 2011 ప్రైజెస్ అలాగే వేసాం. ఇక్కడ ఫస్ట్ మనము నామినల్ జీడిపి తెలియాలి. అంటే నామినల్ జీడిపి అంటే ఆ ఇయర్ ప్రొడక్షన్ని అదే ఇయర్ ప్రైస్తో మల్టిప్లై చేయడం. 12 ఇంటూ 2.5 30 అవుతుంది. 25 ఇంటూ 3 75, 5 ఇంటూ 11 55 అవుతుంది. అప్పుడు నామినల్ జీడిపి ఇక్కడ 160 అవుతుంది. అదేవిధంగా రియల్ జీడిపి అంటే ఆ సంవత్సరం యొక్క ప్రొడక్షన్ని బేస్ ఇయర్ యొక్క ప్రైజెస్తో మల్టిప్లై చేయడం. ఇక్కడ ప్రొడక్షన్ ఏమో 12 ఉంది, 2011 బేస్ ఇయర్ కాబట్టి 12ను 2తో మల్టిప్లై చేస్తున్నాను. 25ను 2తో మల్టిప్లై చేస్తే 50 వస్తుంది. అదేవిధంగా 5 ఇంటూ 10 50 అవుతుంది. రియల్ జీడిపి 124 అయింది. నామినల్ జీడిపి ఏమో 160 ఉంది, రియల్ జీడిపి ఏమో 124 ఉంది. సో మనము జీడిపి డిఫ్లేటర్ కనుక్కోవాలి అంటే 2012 డిఫ్లేటర్ ఎంత ఉంది అంటే నామినల్ జీడిపి డివైడెడ్ బై రియల్ జీడిపి ఇంటూ 100. సో నామినల్ జీడిపి 160, రియల్ జీడిపి 124 ఇంటూ 100.
సో 160/124 1.29 వస్తుంది. 1.29ని ఇంటూ 100 చేస్తే 129 అనేది జీడిపి డిఫ్లేటర్ అవుతుంది. 2013లో సేమ్ అవే గూడ్స్ తీసుకున్నాము. క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అయింది. 15, 26, 7 అయింది. ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి. అంటే 3, 5, 12గా మనము 2013 ప్రైజెస్ని మనం గమనించవచ్చు. సో ఈ 2013లో ఆ ఇయర్ ప్రొడక్షన్ని ఆ 2013 ప్రైజెస్తో కానీ మల్టిప్లై చేస్తే 15 ఇంటూ 3 75, 26 ఇంటూ 5 130, 7 ఇంటూ 12 84 అవుతుంది. సో టోటల్ అది నామినల్ జీడిపి 204 అవుతుంది. అదేవిధంగా రియల్ జీడిపి కావాలి అంటే 2013 ప్రొడక్షన్ని మనము 2011 బేస్ ఇయర్ ప్రైజెస్తో మనం మల్టిప్లై చేయాలి. సో 15 ఇంటూ 230, 26 ఇంటూ 252, 7 ఇంటూ 10 70 అవుతుంది. సో టోటల్ 152 రియల్ జీడిపి అవుతుంది. ఇక్కడ జీడిపి డిఫ్లేటర్ 2013 కానీ గమనించినామంటే నామినల్ జీడిపి డివైడెడ్ బై రియల్ జీడిపి ఇంటూ 100. సో నామినల్ జీడిపి 2013లో 204 ఉంది. అదేవిధంగా రియల్ జీడిపి 152 ఉంది ఇంటూ 100. 204 డివైడెడ్ బై 152 చేస్తే 1.34 వస్తుంది. ఆ 1.34ని మల్టిప్లైడ్ 100 చేస్తే 134 వస్తుంది. 134 2013 జీడిపి డిఫ్లేట్ అవుతుంది. జీడిపి డిఫ్లేటర్ తెలిస్తే మనము ఎకానమీలో ఇన్ఫ్లేషన్ రేటును కనుక్కోవచ్చు. ఇక్కడ 2011 జీడిపి డిఫ్లేటర్ 100 అని, 2012 129 అని, 2013 జీడిపి డిఫ్లేటర్ 134 అని మనకు తెలుస్తుంది. సో ఇన్ఫ్లేషన్ రేట్ కనుక్కోవాలంటే ఉన్నటువంటి ఫార్ములా ప్రజెంట్ ఇయర్ డిఫ్లేటర్ మైనస్ ప్రీవియస్ ఇయర్ డిఫ్లేటర్ డివైడెడ్ బై ప్రీవియస్ ఇయర్ డిఫ్లేటర్ ఇంటూ 100. సో ఇక్కడ మనము 2011, 2012 సంవత్సరాలకు గాను ఇన్ఫ్లేషన్ రేట్ గాను కనుక్కుంటే ఇక్కడ ప్రజెంట్ ఇయర్ డిఫ్లేటర్ అంటే 2012లో డిఫ్లేటరు 129, అదేవిధంగా మైనస్ ప్రీవియస్ ఇయర్ డిఫ్లేటర్ అంటే 2011 డిఫ్లేటర్ 100 డివైడెడ్ బై ప్రీవియస్ ఇయర్ డిఫ్లేటరు డివైడెడ్ బై 100 ఇంటూ 100. సో 129 మైనస్ 100 డివైడెడ్ బై 100 ఇంటూ 100. సో 129 మైనస్ 100 29 అవుతుంది. డివైడెడ్ బై 100 చేస్తే 0.29 వస్తుంది. ఆ 0.29ను మల్టిప్లైడ్ 100 చేస్తే 29 వస్తుంది. సో ఇది పర్సెంటేజ్లో 29% ఇన్ఫ్లేషన్ రేట్ అంటే 2011 నుంచి 2012కు 29% ఇన్ఫ్లేషన్ రేటు పెరిగింది అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు. అదేవిధంగా 2012, 2013 మధ్య గమనిస్తే 2012 అంటే ప్రజెంట్ ఇయర్ డిఫ్లేటర్ 134, ప్రీవియస్ ఇయర్ డిఫ్లేటర్ అంటే 2012ది 129 డివైడెడ్ బై ప్రీవియస్ ఇయర్ డిఫ్లేటర్ 129 ఇంటూ 100. సో 134 మైనస్ 129 డివైడెడ్ బై 129 ఇంటూ 100. 134 మైనస్ 129 8 వస్తుంది. 8 డివైడెడ్ బై 129 చేస్తే 0.06, దాన్ని మల్టిప్లై 100 చేస్తే 6.2% వస్తుంది. అంటే 2012 నుంచి 2013కి 6.2% ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగిందని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఈ విధంగా జీడిపి ద్వారా కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ ఏంటి, ఎకానమీలో ఇన్ఫ్లేషన్ ఉందా, డిఫ్లేషన్ ఉందా, లేకపోతే ప్రైజెస్ ఏ విధంగా పెరుగుతున్నాయి, ఏ విధంగా తగ్గుతున్నాయి మొదలైనవన్నీ కూడా మనము ఈ జీడిపిని లెక్కించటం ద్వారా తెలుసుకోవచ్చు.